హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ. మిథున రాశి వారికి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము 14 ఆదాయము, 5 ఖర్చు, 4 రాజ్యపూజ్యము, 3 అవమానము. మిథున రాశి వారికి మే 15వ తేదీ నుంచి జన్మస్థానంలో గురు సంచారము, ఉగాది నుంచి 10వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. జన్మస్థానంలో శని సంచారం వల్ల రాజకోపో యశోహాని, ఉద్యోగస్య విరోధకం, బుద్ధిభ్రంశో భాగ్యహాని, భయంతను గతే గురవు. ఇక్కడ గురువు అంటే ధర్మకారకుడు, ధర్మాన్ని బలపరిచేవాడు, ధర్మబద్ధంగా వెళ్ళేవారికి అనుకూలం చేసేవాడు. గ్రహాలన్నింటిలో కూడా సూర్యుడు చంద్రుడు తర్వాత పెద్ద గ్రహము గురుగ్రహము అన్నారు. పేరు కూడా గురువే, గ్రహం కూడా గురువు. గురువు అంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని గురువుకు ఉండేటువంటి ప్రాముఖ్యత. అటువంటి గురుగ్రహము జన్మస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఈ మిథున రాశి వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడు గురువు అనుకూలంగా ఉంటాడు, లేకుంటే ఇబ్బందులు కలిగిస్తాడు. రాజకోపో యశోహాని, ఎవరికైనా సరే, ఏ రంగం వారికైనా సరే పై వారితోటి ఇబ్బందులు ఏర్పడతాయి. అజాగ్రత్తగా వ్యవహరిస్తే పైవారి కోపానికి గురి కావాల్సి వస్తుంది. ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ, ఏ రంగమైనా సరే తమ కంటే పై స్థాయిలో ఉన్నవారి కోపాన్ని వీరు తవి చూడవలసి వస్తుంది, వీరి ప్రవర్తన సరిగా లేకున్నట్లా ఉంటే. యశోహాని, జాగ్రత్తగా కష్టపడాలి, జాగ్రత్తగా పనిచేయాలి, లేకపోతే పేరు ప్రఖ్యాతులు దెబ్బతింటాయి. ఉద్యోగస్య విరోధకం, తోటి వారితోటి విరోధాలు ఏర్పడతాయి. అంటే పోటీతత్వం ఉంటుంది, మీ మీద వారికి ఈర్ష్య పెరుగుతుంది, అందువల్ల విరోధం ఏర్పడుతుంది అని. బుద్ధిభ్రంశో భాగ్యహాని, ఎప్పుడైతే ఇటువంటి అననుకూల వాతావరణం ఏర్పడుతుందో, మనసుకి ఇష్టంగానే విషయాలు జరుగుతూ ఉంటాయో, మనసు పరిపరి విధాలా పోతుంది. అందువల్ల ఒక విధమైన భయం ఏర్పడుతుంది. అయ్యో, ఏం చేస్తే ఏం జరుగుతుందో, ఏమవుతుందో అనేటువంటి విషయం. కాబట్టి జాగ్రత్తగా వారి వారి రంగాల్లో వ్యవహరించవలసి ఉంటుంది. స్థానంలో శని సంచారం వల్ల వ్యాకులం శోక సంతాపం, పాపముద్యోగ విఘ్నకం, కృష్యాది సర్వ విఘ్నంచ దశమస్తే భవేచ్చనవు. 10వ స్థానము కర్మస్థానము అంటాము. మనము చేసేటువంటి ఏ పనైనా సరే 10వ స్థానాన్ని సూచిస్తుంది. అటువంటి స్థానంలో శనైశ్చర సంచారం జరుగుతుంది. శని అంటే శనైశ్చరుడు, నెమ్మదిగా చరించేవాడు. అంటే ఏమవుతుంది, ప్రతి పని కూడా ఆలస్యం అవుతుంది, నెమ్మది జరుగుతుంది. అనుకున్నటువంటి సమయానికి, అనుకున్న ప్రణాళిక ప్రకారంగా పనులు నెరవేరవు. అందువల్ల వ్యాకులం, మనస్సులో చింత ఏర్పడుతుంది, బాధ కలుగుతుంది. అనుకున్న సమయానికి ఈ ప్లాన్ ప్రకారంగా పని జరగదు కాబట్టి అన్నీ కూడా మనకి వాయిదా పడుతూ ఉంటాయి, అనగా విఘ్నం ఏర్పడుతూ ఉంటుంది. కృష్యాది సర్వ విఘ్నంచ, ఇగో 2వ లైన్ రాకముందు నేను చెప్పాను విఘ్నాలు ఏర్పడతాయి అని చెప్పేసి అని. దశమస్తే భవేచ్చనవు అన్నారు. ఏదైతే మనము ఒక కార్యము చెయ్యాలి అని టార్గెట్ పెట్టుకుంటామో అందుకు ఎక్కువగా శ్రమ పడితే ఆ సమయానికి పూర్తవుతుంది, కానీ యథాప్రకారంగా జరుగుతుంది అనుకుంటే మాత్రము ఆలస్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీనికి మార్గం లేదా? తప్పకుండా ఉంది. శనైశ్చరుని యొక్క అనుగ్రహం కనుక ఉంటే ఎటువంటి ఆటంకాలు కలగవు. ఆ విషయాన్ని నేను వీడియో చివరిలో చెప్పబోతున్నాను. గురువు శని కాకుండా మిగతా గ్రహాలు కూడా ఉంటాయి కాబట్టి అన్ని గ్రహాలతోటి కలిపి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారు ఈ 10వ స్థానంలో శని సంచారం వల్ల ఎక్కువగా వారి బుద్ధి బలాన్ని ప్రదర్శించలేరు. అంటే అనుకున్న కార్యాలు నెరవేరవు. ఎక్కువగా ఆదాయ మార్గాలు కోరుకుంటారు, కానీ అటువంటి కోరికలు నెరవేరేటువంటి అవకాశం లేదు. ఎదురువాటితోటి రాజీ పడాలి, కానీ రాజీ పడడానికి మనసు ఒప్పుకోదు. ధనం సంపాదించాలనే కోరిక ఉంటుంది, ఆ కోరిక నెరవేరదు. వాహన సౌఖ్యం తగ్గుతుంది. ఎప్పుడైతే అయిష్టమైనటువంటి పనులు జరుగుతాయో, అనుకున్న సంకల్పాలు నెరవేరవో, మనసులో ఒక విధమైనటువంటి కోపం కలుగుతుంది. దానివల్ల ఆలోచనలో మార్పులు సంభవిస్తాయి. చేపట్టిన శుభకార్యాలకు ఆలస్యం జరుగుతుంది. ఒక ఇల్లు కట్టాలనుకున్నా, పెళ్లి చేయాలనుకున్నా, ఇంట్లో శుభకార్యం చేయాలనుకున్నా, ఒక వాహనం కొనాలన్నా అనుకున్న సమయానికి ఆ పని నెరవేరదు, ఆలస్యం జరుగుతుంది.
షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. స్వయం వృత్తులు చేసేవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఎంతైతే వారు ఆశిస్తారో అంత లబ్ధి చేకూరదు. కొంత ఉంటుంది కానీ అనుకున్నంత లబ్ధి మాత్రం చేకూరదు. మీకు అయిష్టమైన వారి చేయి పై చేయిగా ఉంటుంది. ఆర్థికమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్త వహించాలి. కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మనస్సుకు తాపం కలుగుతుంది. ఏ పని చేసినా నెరవేరడం లేదు, కావడం లేదని చేయబుద్ధి కాకపోవడము, అందువల్ల సోమరితనం పెరుగుతుంది. కొందరికి కొన్ని అనారోగ్యాలతోటి ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ఇందువల్ల ప్రతి విషయాన్ని కూడా వ్యతిరేకంగా ఆలోచించేటువంటి స్వభావం ఏర్పడుతుంది. మనకు ఎవరైతే పడిరాని వారు ఉంటారో, శత్రువులు ఉంటారో వారు మిత్రులుగా మారే అవకాశం ఉంది. మీరు ఇంతకుముందు చేసినటువంటి రుణాలు ఉంటాయో అటువంటి రుణాలను తీరుస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మొత్తం మీద విశ్లేషిస్తే అనుకున్నటువంటి అంచనాలన్నీ కూడా తారుమారు అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే అనుకున్న సమయానికి అనుకున్న పనులు నెరవేరవు. గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లుతుంది. ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఉంటాయో అటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సంతానము సంబంధించిన విషయాలు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. స్త్రీలకు విశ్రాంతి తక్కువగా ఉంటుంది. ఆర్థికంగా వెసులుబాటు అనేది ఉండదు. ఉద్యోగ వ్యాపార నిర్వహణలో బాధ్యతలు పెరుగుతాయి. లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కోర్టు కేసులు ఉండే వారికి త్వరగా వాయిదాలు పడతాయి. అందువల్ల వారు ఎక్కువగా ఆ కోర్టులకి అటెండ్ కావాల్సి వస్తుంది. ఉద్యోగం చేసేవారికి స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి. స్వయం వృత్తుల వారికి కొద్దిగా అనుకున్నంత కాకపోయినా కొద్దిగా వారికి ఆదాయ మార్గం బాగా ఉంటుంది. శుభకార్యాలన్నీ ఆలస్యం అవుతాయి కానీ తప్పకుండా శుభకార్యాలు నెరవేరుస్తారు. అక్టోబర్ నుంచి వైద్య, విద్య, క్రీడా రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. లోభగుణాన్ని, సోమరితనాన్ని తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. తప్పు లేకుండానే వేరే వారికి సంజాయిషి ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా సరే ఈ హామీ సంతకాలు గ్యారంటీ ఉంటారో అటువంటి వారు గ్యారంటీ ఉండకండి. అలా ఉంటే మాత్రము మీరు ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఆర్థికంగా నష్టపోవలసి వస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ సంవత్సరము గత సంవత్సరంతో పోల్చినప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైన కాలమని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా మిథున రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా ఏర్పడే ఫలితాలు. కానీ వారి వ్యక్తిగత జాతకాలు ఉంటాయి. ఆ వ్యక్తిగత జాతకాల్లో వారికి జరిగేటువంటి దశ అంతర్దశలు ఉంటాయి. ఆ దశ అంతర్దశకు సంబంధించినటువంటి గ్రహాలు సంచరించేటువంటి స్థితి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పబడినటువంటి ఫలితాల్లో ప్రతి వ్యక్తికి కొన్ని మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 10వ స్థానంలో శని సంచారం వల్ల కొన్ని కార్యక్రమాలు ఆలస్యం అవుతాయి అనుకున్నాం కదా. అలా కాకుండా ఉండాలి అంటే శనిగ్రహ జపం చేసుకోవడం అవసరము. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రోజుకి కనీసం 21 సార్లు ఈ శని శ్లోకాన్ని జపించండి. అందువల్ల ఈ ఫలితాల్లో చెప్పబడినటువంటి ఆటంకాలు, ఆలస్యాలు ఏవైతే ఉంటాయో అటువంటి ఆలస్యాలు, ఆటంకాలు ఉండకుండా ఉంటాయి. అలాగే గురుగ్రహ అనుకూలం గురించి ఓం దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం వందనీయం త్రినేత్రంచ తన్నమామి బృహస్పతిం అనే శ్లోకాన్ని రోజుకు 11 సార్లు వీలైతే 21 సార్లు జపం చేసుకోండి. అందువల్ల జన్మస్థానంలో ఉన్నటువంటి శని అనుకూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ గురుగ్రహ, శనిగ్రహ శ్లోకాలని ప్రతిరోజు కనుక కనీసం 11 సార్లు, సమయం ఉంటే 21 సార్లు జపించండి. అప్పుడు మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.